బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన 6 నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ దాడి చేసిన ఈ 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై బిఎన్ఎస్ 331 సబ్సెక్షన్ 5, 190, 191 సబ్సెక్షన్ 2, 324 సబ్సెక్షన్ 2, 292, 226 సబ్సెక్షన్ 2, 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు. అక్రమంగా బన్నీ ఇంటి గేట్లోకి ప్రవేశించి ఓయూ జేఏసీ నేతలు కోడిగుడ్లు, టమాటాలు విసిరినట్టు తెలుస్తుంది. ఇక పూల కుండీలను పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న 6 ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూసిన నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన 6 నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ దాడి చేసిన ఈ 6 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ స్వప్న, ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ మన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన రేవతి హత్యపై మాత్రం పలు ఇప్పటివరకే అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళే విషయం తెలిసింది. అయితే అల్లు అర్జునే పూర్తి కారణం అంటూ కూడా ఓయూ జేఏసీ విద్యార్థులు మాత్రం నిన్న చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంట్లో బన్నీ ఇంటిపై మన దాదాపుగా నరేష్, ప్రేమ్, నాగార్జున్, మోహన్, ప్రకాష్ మాత్రం దాడి చేశారు. అక్కడ ఉన్న పూల కుండీలు విసిరివేస్తూ మాత్రం అల్లు అర్జున్ కి శిక్ష వేయాలంటూ కూడా నినాదాలు అయితే చేపట్టారు. ఆ తర్వాత వీళ్ళపై పోలీసులు, ఎందుకంటే బన్నీ ఇంటి దగ్గర నుంచి సమాచారం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించిన తర్వాత రంగంలో దిగిన పోలీసులు మాత్రం వీళ్ళపై బిఎన్ఎస్ 331, 190, 192, 324, 292 కింద సెక్షన్స్ అయితే నమోదు చేశారు. ఆ తర్వాత వనస్థలిపురంలోని మన మెజిస్ట్రేట్ ముందైతే హాజరుపరచగా వాళ్లకు దాదాపుగా 14 రోజుల రిమాండ్ అయితే అందించారు. దీనికి వీళ్ళ తరపు న్యాయవాదులు కూడా వాదించిన తర్వాత వీళ్లకు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటిపై ఇప్పటికే కోడిగుడ్లు కావచ్చు, టమాటాలతో దాడి చేశారు. దీనికి ఎందుకంటే దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే గేట్లు నూకివేస్తూ మాత్రం ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్టు కూడా మనం విజువల్స్ లో చూసినట్లయితే, ఎందుకంటే బన్నీ ఇంట్లోకి, ఎందుకంటే ఏ సినీ నటుడైనా కానీ రాజకీయ నాయకుల ఇంటి కంపౌండ్ వాల్ చాలా పెద్దగా ఉంటుంది. కానీ దాన్ని గేట్లు పగలగొట్టుకుంటూ మాత్రం లోపలికి ప్రవేశించిన వీళ్ళు 6 మాత్రం ప్రస్తుతం ఆ బెయిల్ పై అయితే బయటకు రావడం జరిగింది. స్వప్న, బెయిల్ ఇవ్వడానికి పెట్టిన కండిషన్స్ ఏంటి క్రాంతి? రైట్ స్వప్న, ప్రస్తుతానికి వీళ్ళకి అంటే ఎలాంటి షూరిటీస్ కావచ్చు, లేదంటే బెయిల్ తీసుకోవడానికి ఎలాంటి మాత్రం తీసుకోలేదని కూడా మెజిస్ట్రేట్ అయితే చెప్పారు. అంటే దాదాపుగా మిగతా కేసులో చూసుకున్నా కూడా దాదాపుగా 20 నుంచి లక్ష రూపాయల డబ్బు డిపాజిట్ తో కావచ్చు, లేదు అంటే విదేశాలకు వెళ్ళొద్దు అని అంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ వీళ్ళకు ఎలాంటి నిబంధనలు లేకుండా కూడా కోర్టు మెజిస్ట్రేట్ మాత్రం బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.